మీడియాని కొనే అర్హత నాకు లేదు అంజలి. ఐ నో దట్, ఐ అండర్స్టాండ్ టోటలీ. మీడియాతో మాట్లాడే ఇష్టం కూడా నాకు లేదు. అయ్యో! నేను అసలు ఎంత రిక్వెస్ట్ చేస్తానో, కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నో అండి మీరు మాట్లాడాలి అని అన్నా, ఇన్ని అడిగి 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 ఇప్పుడు వచ్చారు. అసలు ఇప్పుడు కూడా మీరు మాట్లాడరు అనే అనుకున్నా నేను యాక్చువల్లీ. ఎందుకంటే నేను చాలా మౌనంగా నా బాధ్యతలు తీసుకున్నా. ఒకే ఒక మనిషిని గుర్తుపెట్టుకొని. ఆ మనిషి పేరు దాసరి నారాయణరావు. నేను ఒకటి గట్టిగా నమ్ముతా. పెద్దవాళ్ళు అమ్మ నాన్న కానివ్వండి, గురువు కానివ్వండి, వాళ్ళు వాళ్ళ మనసు నుంచి వచ్చిన మాట నిజమవుతుంది. దాసరి గారు అలా అన్నారా ఏమన్నా? అవును, నువ్వు నా కొడుకుతో ఉండాలని నాకు ఒక కోరిక అన్నారు. మా అమ్మ దగ్గర చెప్పిన తర్వాత నాకు కొంచెం ఐఎమ్ లైక్, ఇలా ఎందుకు చెప్తున్నారు అని అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ ఇట్ ఇన్ మై మైండ్ దట్ ఐ వాంట్ టు బీ మ్యారీడ్ అండ్ ఐఎమ్ నాట్ సూటబుల్. సమ్టైమ్స్ యూ జస్ట్ నాట్ సూటబుల్, అంతే అంతే అంతే. ట్రూ ట్రూ. ఇట్స్ ఓకే, యూ జస్ట్ ఇన్ అ రాంగ్ ట్రైన్ అంటారు కదా, రాంగ్ డెస్టినేషన్. అండ్ అసలు దాసరి గారు చెప్తున్నారు కదా, అలానే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కాల్ చేస్తే ఆయనే చేయించారు అని అనుకున్నాను, నిజంగా చెప్తున్నాను. సో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చేసి, కొరియోగ్రాఫర్ చేసి, ఫోన్ చేసి నాకు పిలిపిస్తే నేను వెళ్ళేసి కూర్చొని అయ్యో పాపం అనిపించింది. కానీ నేను ఎవరినో కలుస్తున్నాను, నాకు ఏదో కావాలి, ఏదో సాధించాలి. నా బర్త్డే రోజు కాల్ వచ్చినప్పుడు, నా బర్త్డేను కొన్ని రోజుల ముందు కాల్ వచ్చినప్పుడు ఐ సెడ్ ఐ వాంట్ సంథింగ్ అన్నా. And I said, I want you to meet your children, Anna. Ante. I said, can you please apologize to someone and go back and meet your children? I've lived without my father. And I said, as a girl child, I know how difficult it is to not have a father. And because we've had a single mother, I said, can you please go meet your children? కానీ నాన్నగారు అంత చిన్న ఏజ్లో ఎలా కాలం చేశారు? He died beside this building. That's why I was a little ఎమోషన్ టుడే. ఓ no, he died beside this building. Maybe in this building there was a temple here. అవునవును, ముందే ఉంది. That's where he died. My building, my house is here. This is where my father died. That's the reason I'm a little coincident. Literally. Oh my God. Maybe ఎలా, how actually? Just an accident. He was saving an artist and he got hit on the back. Oh and God. My house is there. Shades అని ఉంటుంది కదా అక్కడ K100. That's beside that building is our house. Main house which my father constructed. Dad said to Nankana Sahib jayegi, isn't it? My dadis like from Brahmakumaris అక్కడ ఎన్ని నియమాలు ఉంటాయి. మీరు వెళ్ళారా బ్రహ్మకుమారి? మౌంట్ అబు కూడా వెళ్ళాను. మౌంట్ అబు కూడా వెళ్ళారు. నేను చిన్నప్పటి నుంచి వెళ్తున్నా అక్కడ. ఓ దట్స్ సో నైస్ రియల్లీ. ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. అన్ఫార్చునేట్లీ అవర్ సొసైటీ వాళ్ళని కరెక్ట్గా అర్థం చేసుకోలేదు అనిపించింది. బ్రహ్మకుమారి కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. ఆల్ ది 3 దాదీస్ హు ఆర్ ది హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, ముగ్గురు దగ్గర నా బర్త్డే సెలబ్రేట్ చేశాను అక్కడ. సో నా పెంపకంలో ఉన్న వాల్యూస్ వీళ్ళు సృష్టించిన స్టోరీస్కి ఏం సంబంధం లేదు. ఐ నో you understand what I'm trying to say? Yes. It is tough for me to be glamorous, but it's easier for me to be like a sadhvi. You understand? Avunu. For others it's tougher to be giving up. For me, you can put like a couple of crores and say this is what you have to do. I may say no. Yeah. You may not give me anything, I may give you everything. It's ingrained that you are living with a certain value system, you know. So what truly happened is so unfortunate and different to what happened. And when I requested someone to meet their kids, I definitely was not truly looking forward for the drama which came ahead, right? My vision was, nenu naana lekunda bratikanu, పిల్లలు నాన్నతో ఉండాలి. అండ్ దాసరి సర్స్ థింగ్ దట్ ఎందుకో నాకు అది
టచ్ చేస్తూనే ఉంది. సో ఎందుకు పెద్దవాళ్ళ మధ్యలో ఏమైనా జరగచ్చు. అవును. దానివల్ల ఇంకా వేరు వాళ్ళు I just put myself in that place. I put my mother in that place, and I said, I know. వెళ్ళాలి. And I was like, and then after 2.5 years, somebody goes to their children just because I said it. Somebody has to push you, right? అవును కదా, అవును కదా. And I got a call saying thank you so much. ఎందుకంటే అంజలి, I'll define you who is a demon in our life. Good and bad అని ఉంటుంది కదా. Yes. Demon is somebody who separates you from your faith, family, future. Yeah. అది ఎవరు చేశారనేది మీరు అబ్జర్వ్ చేయాలి, నేను కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను కాబట్టి నన్ను ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసి వేరేలాగా చూపిస్తారు. కానీ my only ambition was to become a homemaker, and I don't know why are they undermined in this country. I think it's one of the most difficult jobs to do. I know. అంటే చాలా ఇందాక మీరు అన్నట్టు ఛాంబర్ అసలు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదని మీ ఉద్దేశం? ఒక అమ్మాయి ఇలాంటి ఇష్యూని రెస్పాండ్ అయితే అందరు అమ్మాయిల కోసం రెస్పాండ్ అవ్వాలా, ఇదైతే రోజు జరుగుతుంది కదా అని కూడా అభిప్రాయం ఉండొచ్చు. లేకపోతే ఈవిడెవరు, అసలు మనకు అంత పెద్ద హీరోయిన్ కూడా కాదు, అసలు ఎవరు అని ఫీలింగ్ ఉండొచ్చు. చేస్తే ఎక్కడ పొలిటికల్ అయిపోతుంది అని ఫీలింగ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అంటే ఒక పర్టికులర్ నేమ్స్ మీరు పెట్టి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? అవును, ఇవ్వడం జరిగింది. నేను నేను ఝాన్సీ గారికి ఇచ్చాను. సో నేను ఇచ్చిన దాంట్లో కూడా ఒపీనియన్ ఏంటంటే, ఇంతమంది ఇన్ని మాటలు చెప్పిన తర్వాత నా జీవితం మొత్తం నేను అనుకున్న ఆశయాలు కోల్పోయిన తర్వాత అందరికంటే ఎక్కువ ఫీల్ అయ్యేది మా మమ్మీ. నా డాడీ వెళ్ళిపోయిన తర్వాత టోటల్ బాధ్యత అంతా మీరే చూసుకోవాల్సి వచ్చిందా? బాధ్యత అని కాదు. నో, వీ హ్యాడ్ అ షాప్ ఇన్ అమీర్పేట్. బాధ్యత అని కాదు. నాకు సో ఫైనాన్షియల్ గా క్రైసిస్ ఏం లేవు. నో, అంటే క్రైసిస్ అంటే వి ఆర్ నాట్ వెరీ రిచ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. వి హావ్ సర్వైవ్డ్. yes, that's what. సో అయిన తర్వాత నేను మమ్మీకి అడిగేదాన్ని, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు ఇవన్నీ అని. అంటే మీ నాన్న నేను ప్రేమించాను, కేవలం పెళ్లి చేసుకోలేదు అని చెప్పారు. I used to think she's so young, pretty, and I used to be that protective force. And even if, when you're pretty, young and single, typical చిన్నప్పుడు నేను చూస్తున్నా, men don't look at you in the right way. You're young, right? But you still are looking at, because we would become the watchdogs. Absolutely. You understand? నేను దీనికి ఒక సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాను మీకు. అమ్మాయికి అందమే శాపం అంటా నేనైతే. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను అంతే, ఇంకేం లేదు. నేనే ఒక అందమైన అమ్మాయిని నేను చెప్పట్లేదు, కానీ ఉన్న ఎవరైతే ఉన్నారో జరిగిన దాంట్లో నేను చూస్తేను నాకు శాపం అనిపించింది. కానీ ఏదో లైఫ్ ఈజీగా అయిపోయింది, ఈజీగా గడపొచ్చు అనేది కష్టం వచ్చింది. So I used to be very protective of my mother, and that's how second time when I saw my mother ever crying was because of me. ఎందుకంటే అమ్మకి తెలుసు నాన్నకి ఫొటోస్ ఇష్టం లేదు అని. ఫొటోస్ కూడా ఇష్టం లేదు. అలాంటి ఫ్యామిలీలోంచి వచ్చి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో బికాస్ షీ టుక్ అ స్టెప్ అండ్ షీ గేవ్ అ వర్డ్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ దట్ మై డాటర్ విల్ నాట్ డూ ఎనీథింగ్ రాంగ్, అండ్ ఐ గేవ్ అ వర్డ్ టు మై మదర్. రైట్. ఏదైనా జరిగితే మీకు ఫస్ట్ తెలుస్తుంది, నాకెవరు. అండ్ ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ మై ఫ్యామిలీ. You're not supposed to marry an anti-religion person. No Muslim, no Christian and all that. చిన్నప్పటి నుంచి మాకు కన్వర్జన్స్కి వ్యతిరేకంగా మా గుడిలోనే చెప్తారు. సో నీకెవరైనా ఇష్టం ఉంటే నాకు వచ్చి చెప్పాలి, కానీ నువ్వు ఇలాంటివి చేయవు. ఐ సెడ్ నథింగ్ ఈజ్ బియాండ్ మై మదర్స్ రెస్పెక్ట్, మై ఫాదర్స్ డ్రీమ్. ఓకే, ద అమౌంట్ ఆఫ్ మూవీస్ నేను చేసిన దాంట్లో, ద ఫిల్మ్స్ దట్ ఐ హావ్ లెఫ్ట్ అంజలి ఆర్ మోర్ దెన్ ద ఫిల్మ్స్ ఐ డిడ్. నేను ఏం చేయలేదు యాక్చువల్లీ. నేను చాలా పెద్ద యాక్ట్రెస్, నాకే యాక్సెప్టెన్స్ రాదు. టు బి ఫ్రాంక్, యాక్చువల్లీ అంటే అదే అంటున్నా కదా, యువర్ ప్రాపర్ హౌస్ వైఫ్ మెటీరియల్. కానీ ఇక్కడికి వచ్చి మీరు అడ్జస్ట్ అవ్వలేకపోయారు దేనికి కూడా. దేనికి నేను అడ్జస్ట్ అవ్వలేకపోయాను.
నాకు వర్క్ వస్తే నేను వెళ్ళేదాన్ని. పెద్ద పెద్ద అంటే నేను ఒక చెన్నైలో ఒక పెద్ద స్టార్ మూవీ వచ్చింది. అండ్ దట్ ప్రొడ్యూసర్స్ సన్ కేమ్ అండ్ సాట్ ఆన్ మై బెడ్. ఐ ఆస్క్డ్ హిమ్ టు గెట్ అవుట్. నేను ఫస్ట్ డే షూట్ చేస్తున్నాను. అండ్ నా దగ్గర కేర్టెక్ ఉన్నారు, 3-4 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. బట్ లక్ చూడండి, నాకు వద్దంటే కూడా వచ్చిందంటే అది దేవుడు మహిమ, అది అంతే. చాలా పెద్ద సినిమాస్ వచ్చినాయి నాకు. సో అవన్నీ వచ్చాక నేను అయిపోయాక మళ్ళీ ఐపీఎల్ గర్ల్ అయ్యాను నేను. మళ్ళీ ఏదో ఒక మ్యాచ్కి వెళ్ళి ఐ వాజ్ అగైన్ ఫ్లడెడ్ విత్ ఆఫర్స్. బట్ ఐ వాజ్ టోల్డ్, ప్రైమ్ టైంలో ఐ వాజ్ టోల్డ్ డోంట్ గో టు ఎనీ ప్రొడక్షన్ హౌసెస్. నేను లాయల్గా అది ఫాలో చేశాను.